క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎస్‌బీఐ టైప్ చేయగానే మనకి సైట్ నేమ్ ఇలాగ ఓపెన్ అవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్‌లోకి తీసుకెళ్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయగానే కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ ఐడి రాంగ్‌గా ఎంటర్ చేస్తే యూజర్ ఐడి లాక్ అయిపోతుంది. ఐడి లాక్ అయిపోయింది. 3 టైమ్స్ రాంగ్‌గా ఎంటర్ చేయటం వల్ల. ఇప్పుడు ఇక్కడ ఫర్గొట్ లాగిన్ పాస్వర్డ్ లింక్ మీద క్లిక్ చేసుకొని పాస్వర్డ్‌ని ఫర్గొట్ చేసుకుందాం. అది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఫర్గొట్ మై లాగిన్ పాస్వర్డ్, ఫర్గొట్ మై యూజర్ నేమ్, సెట్ లాగిన్ పాస్వర్డ్, రిక్వెస్ట్ అప్రూవ్ బ్రాంచ్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ ఓన్లీ. ఇప్పుడు ఫర్గొట్ మై లాగిన్ పాస్వర్డ్ మీద టిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయగానే యూజర్ నేమ్, అకౌంట్ నంబర్, ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఇండియా అని. నేను ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత బ్యాంకులో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత బ్యాంకులో రిజిస్టర్ అయిన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. నేను ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తున్నాను. డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో ఓటీపీ వస్తుంది. బ్యాంక్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగా ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ లేదా ప్రొఫైల్ పాస్వర్డ్ లేదా బ్రాంచ్ యాక్టివేషన్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏటీఎం కార్డ్ ఇచ్చి డీటెయిల్స్ పాస్వర్డ్ని ఇలా ఫర్గొట్ చేసుకోవచ్చు, లేదా ప్రొఫైల్ పాస్వర్డ్ ఇచ్చి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోగానే సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత యూజర్ ఐడి లాక్ అవుతే ఎలా అన్లాక్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పైకి స్క్రోల్ చేసి లాక్ అన్లాక్ యూజర్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్లోకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాక్ అన్లాక్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ నేమ్ అన్లాక్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ ఇచ్చి యూజర్ నేమ్, అకౌంట్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ వస్తుంది. బ్యాంకులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. అక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ప్రొఫైల్ పాస్వర్డ్ లేదా హోమ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంటే ప్రొఫైల్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మన యూజర్ ఐడి సక్సెస్ఫుల్గా అన్లాక్ అవుతుంది. ఈ విధంగా యూజర్ ఐడిని అన్లాక్ చేసుకోవచ్చు. ఒకసారి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని
లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సైట్‌లోకి లాగిన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. నేను ఎంటర్ చేసుకొని ఓటీపీ వచ్చింది. ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్నాను. సైట్‌లోకి లాగిన్ అయ్యింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.